హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన గొప్ప వీర వనిత చాకలి ఐలమ్మ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. అనంతరం ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ భూమి కొరకు, భుక్తి కొరకు, వెట్టి చాకిరి విముక్తి కొరకు జరిగిన సాయుధ పోరాటంలో దొరలు, రజాకారుల దురాగతాలను ఎదిరించిన గొప్ప వీర వనిత ఐలమ్మ అని కొనియాడారు. కొంగు నడుముకు చుట్టి కొడవలి చేతబట్టి నిజాం సర్కార్తో పాటు విన్నర్ దొరల ఆగడాలను ఎదిరించిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ వర్ధంతిని, జయంతిని వేడుకలను కూడా అధికారికంగా నిర్వహిస్తున్నట్లుగా ఎమ్మెల్యే అన్నారు. చాకలి ఐలమ్మ 39 వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అన్ని జిల్లా కేంద్రాలలో. ఈరోజు ఒక చాకలి ఐలమ్మకు ఒక ముద్ర ఉంది. పీడిత బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాడి అమరులైనటువంటి వ్యక్తి చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ ఆశయాలను, వారి యొక్క సిద్ధాంతాలకు అనుకూలంగా మనము కొనసాగవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఈరోజు అధికారికంగా వర్ధంతి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు ఆమె యొక్క జ్ఞాపకం కొరకు ప్రభుత్వం కూడా ఇంకా అనేక కార్యక్రమాలు యొక్క పేదలకు అనుకూలంగా చేయాలి. ఒక బీసీ కులంలో, చాకలి కులంలో పుట్టి ఈరోజు అణగారినటువంటి వర్గాల కొరకు పోరాడినటువంటి ఒక ఉద్యమకారి. ఈరోజు ఈ ప్రాంతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైతే జన్మించినటువంటి వ్యక్తి, ఆమెకు చిరస్థాయిగా గుర్తింపు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే మనము ట్యాంక్ బండ్ మీద ఆమె యొక్క చాకలి ఐలమ్మ స్టాచ్యూని కూడా ప్రభుత్వము నిర్మించేటువంటి ఆలోచనలో ఉంది. అదేవిధంగా ఈరోజు ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహించి అణగారినటువంటి వర్గాలను సమాంతరంగా తీసుకురావాలని దోపిడీని వ్యతిరేకించినటువంటి వ్యక్తి చాకలి ఐలమ్మ గారికి, వారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ అందరం కూడా ఈరోజు వర్ధంతి కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో, మండలాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతూ ఉంది.